ఈరోజు మనం దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి ముగ్గురు స్నేహితుల గురించి ఇంతవరకు మనం కథ విన్నాం. ఇప్పుడు స్కిట్ అయిపోతున్నాం. ఇది ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారి పేరు నెబుకద్నెజర్ గారు. ఈయనకి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు బబులోను సామ్రాజ్యము. వీళ్ళిద్దరూ కూడా రాజుగారికి రక్షక భటులు, అంటే నమ్మినటువంటి భటులు. ఇక్కడ ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులు. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు మంచి స్నేహితులు. వీరు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారిని ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడం వల్ల, దేవుడి మాట వినకపోవడం వల్ల ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ రాజుగారికి అప్పగించారు. ఈ రాజుగారు ఎవరంటే నెబుకద్నెజర్ గారు. ఓకేనా? బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. అయితే ఒకరోజు ఈ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ విగ్రహం కనబడింది. ఆ విగ్రహము ఈ అందరూ ఇందాక చెప్పుకున్నాం, బంగారం, ఇత్తడి, రాగి, మట్టి, సో ఈ బంగారు విగ్రహానికి లేకపోతే ఈ ప్రతిమకి అందరూ దండం పెట్టాలి, వంగు నమస్కారాలు పెట్టాలి, ఈడే దేవుడు అని ఆ రాజుగారు ప్రకటించారు. ఆ రాజుగారు నెబుకద్నెజర్ గారు ప్రకటించినప్పుడు ఆ బబులోను రాజ్యంలో ప్రజలందరూ కూడా దండాలు పెడుతున్నారు. కానీ ఇగో షడ్రక్ మేషక్ అబేద్నెగో మాత్రం దండం పెట్టకుండా అలా స్ట్రైట్ గా నిలబడ్డారు. రాజుగారి కోపం వచ్చింది. రాజుగారు పిలిచారు. రాజుగారు అడుగుతారు, ఏ దేశం నుంచి వచ్చారు? ఇశ్రాయేల్. ఎందుకు దండం పెడతారు? ఎందుకు మీరు దండం పెట్టట్లేదు? బట్టలో ఎక్కడున్నా వచ్చి వెళ్ళి అగ్నిగుండంలో వేసేయండి అని చెప్పారు. ఇక్కడ అగ్నిగుండం ఉంది. ఆ మూడోవాడిని షడ్రక్ మేషక్ అబేద్నెగో వేస్తారు, మెషికలు కూడా వేసేస్తారు. ఆ మూడోవాడిని కూడా అగ్నిగుండంలో వేస్తారు. అక్కడేసాయి. అలాగ ముగ్గురు అగ్నిగుండంలో ఇప్పుడు మలమల మారిపోతా ఉన్నారు. కానీ వీళ్ళు భయపడకుండా ధైర్యంగా దేవునికి పాటలు ఉన్నారు, దేవుని స్తుతిస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళ మధ్యకి నాలుగో వ్యక్తిగా ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చి నిలబడ్డారనమాట. నిలబడ్డారు తమ్ముడు, నిలబడ్డారు. ఈయన ఎవరంటే అనగా యేసయ్య. ఎప్పుడైతే వచ్చి నిలబడ్డాడో వారు అగ్నిగుండంలో కాలిపోకుండా సంతోషంగా పంటలు పడతా ఉన్నారంట. రాజుగారు అవన్నీ చూస్తా ఉన్నారు. మీరు ముగ్గురు వేస్తే నలుగురు ఉన్నారేంటి? అబ్బిక బయటికి తీసుకురండి. మీరు ముగ్గురు వేస్తే నలుగురు ఉన్నారు. ఎందుకు అలాగా? కాలి వాసం కూడా రావట్లేదే. అయితే మీరు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకుంటాను. అయితే మిమ్మల్ని ఎవరైతే అగ్నిగుండంలో వేస్తారో వారికి ఆజ్ఞాపిస్తున్నాను, వారిని అగ్నిగుండంలో వేసేయమని వేరే శతాధిపతులుగా అప్పగిస్తున్నారు. వారిని అగ్నిగుండంలో వేసేయండి అని వేసేసారు. ఆ తర్వాత రాజుగారు ప్రకటించి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి తన రాజ్యంలో మంచి పదవులు ఇచ్చాడు. మీరు కూడా యేసయ్య మాట వింటే, యేసయ్య చెప్పిన మాట వింటే రాబో దినాల్లో మీరు ఎన్ని కష్టాలు పడినా కానీ మిమ్మల్ని దేవుని వైపు నమ్మకం ఉంటే యు ఆర్ ద స్పెషల్. మన టీమ్ ఏంటి? ఐ యామ్ స్పెషల్. స్పెషల్ గా నిన్ను కూడా ఎన్నుకుంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు కాపాడినట్టుగా నిన్ను కూడా కాపాడతాడు. దేవుడి మాటను దీవించను గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్.